మురళి గారు ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు? ముఖ్యంగా తాను పార్టీ పెట్టింది అధికారంలోకి రావడానికి కాదు, పవర్ అనేది నాకు అవసరం లేదు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు. అదే సమయంలో కాపు సామాజిక వర్గం నమ్మి వస్తే మీరేం చేశారు, మీరు నన్ను 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు, నా పెద్దలు చాలామంది వదిలి పారిపోయారని చెప్పి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి రాలేదు నేను అని ఇప్పుడు కాదండి చెప్పేది, ఎలక్షన్ లో చెప్పాలి. 2024 ఎలక్షన్ లో అప్పుడు ఆయన చెప్పాలి నేను సీఎం అవను, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తాను అప్పుడు చెప్పాలి. మీ కోరిక సీఎం, నేను సీఎం అవుతాను, ఓట్లేయండి సీఎంఏ చూపిస్తాను అన్నాడు. నేను ఎవరి పల్లకీలు నేను మొయ్యను అన్నాడు. నేను ఎవరి కంట్రోల్ ఉండను అన్నాడు. పల్లకీలు మోసి బుధాలు అరిగిపోయి అన్నాడు కాపులి. ఈ రోజు ఏం చేస్తున్నాడు, నాకు కాపులు అక్కర్లేదు, నాకు నేను అందరి వాడిని కొందరు వాడిని కాదు అంటున్నాడు. ఎందుకు తీసుకున్నాడు యూటర్న్ తెలుసా మీకు? చెప్పండి. ఈ పవన్ కళ్యాణ్ గారు కాపులకు ఏమీ చేయలేడు, ఈడబ్ల్యూఎస్ ఇప్పించలేడు, కాపు 5% రిజర్వేషన్ ఇప్పించలేడు. చంద్రబాబు నాయుడు గారు 2018లో 5% కాపు రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించారండి. అప్పుడు మోడీ గారిని తిట్టాడు ఆయన. మరి ఈ రోజు మోడీ గారు ఆయన ఇంటికి వచ్చాడు. మోడీ గారు చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చారు కదా, మరి కాపులు 5% రిజర్వేషన్ పాస్ చేర్చండి సార్. కాపులకి ఏమీ చేయలేక కాపులు ఓట్లు ఎంచుకుని అధికారంలోకి వచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు కాపుగా వస్తున్న పవన్ కళ్యాణ్ గారు కాపుల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఆత్మగౌరవం గురించి మాట్లాడేది కాపుల ఆత్మగౌరవం అని చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో తాగటెట్టేశాడు ఈయన. ఏంటండి ఈయన మాట్లాడేది? ఇలా అన్నయ్య గారు 2009లో పార్టీ పెట్టి పార్టీ మూసేశాడు. 2019లో ఈయన వచ్చేస్తే ఓట్లు వేస్తారా కాపులు? 5 సంవత్సరాలు ప్రజల్లో ఉంటే, ప్రజా జీవన స్రవంతిలో ఉంటే 24లో నమ్మి ఓట్లేసాం. అయినా ఈయనకి కులం సంబంధించి ఎందుకు మాట్లాడాలండి? ఆయన చంద్రబాబు నాయుడు గారిని కమ్మ కులం కోసం రాలేదు రాజకీయాల్లో కానీ ఎప్పుడైనా చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి కులం కోసం రాలేదు రాజకీయాల్లోకి ఎందుకన్నా చెప్పాడా? ఈయన ఎందుకు చెప్తున్నాడు? కులం నా బలం అని చెప్పిన వ్యక్తి ఈయన. కులభావంతో ఓట్లేయండి అని అడుక్కున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు కాపులు నాకు అవసరం లేదని చెప్తున్నాడు. అవును సార్, కాపు కార్పొరేషన్ నిధులు తేలని చేతగాని దద్దమ్మ. కాపు కార్పొరేషన్ నిధులు తేలని దద్దమ్మలండి వీళ్ళు. కాపు కార్పొరేషన్ నిధులు ఉండవు, కాపు నేస్తానికి నిధులు ఉండవు, కాపు విదేశీ విద్య ఉండదు. ఎందుకు ఉండదో చెప్పనా? కాపు కార్పొరేషన్ కొణిదెల కార్పొరేషన్ గా మార్చుకుని వాళ్ళ అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాడు. ఓకే, కాపు నేస్తం కొణిదెల నేస్తంగా మారిపోయి చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడు నేస్తం అయిపోయాడు ఈయన. ఈ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ లేదు, ఓన్లీ కొణిదెల కార్పొరేషన్ ఉంది. తెలుగుదేశం దృష్టిలో కొణిదెల కుటుంబమే కాపు కార్పొరేషన్. ఈ రాష్ట్రంలో కాపు నేస్తం లేదు, ఓన్లీ కొణిదెల నేస్తమే ఉంది. కొణిదెల నేస్తమే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కాపు నేస్తం. తమిళనాడులో ఎక్కడ వస్తాయి సార్? తమిళనాడులో విజయ్ పార్టీ విజయం సాధించింది కదా, దాంతో పోలుస్తూ కొంతమంది నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఇది ఎలా ఉందంటే ఊర్లో పెళ్ళికి అదేదో హడావిడి అని చెప్పి వాస్తవానికి ఆ సామెత పూర్తిగా చెప్పకనే చెప్పారు, ఊర్లో పెళ్ళికి కుక్కలు హడావిడి అంటూ. అంటే ఇక్కడ ఎవరు కుక్కలు, ఎవరిని ఎవరితో పోలుస్తున్నారంటే ఏం చెప్పాలి? ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఏ కాపు సామాజిక వర్గం అయితే 2024 ఎన్నికల్లో ఆయన వెంట నిలిచిందో అదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజల్ని కుక్కలతో పోల్చే ప్రయత్నం చేశారా అంటే ఏం చెప్తారు మీరు? కాపు సామాజిక పవన్ కళ్యాణ్ గారు కుక్కలతో పోల్చాడో చెప్పనా సార్? ఇప్పుడు ఏం జరిగిందంటే కాపుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎవరితో పోల్చినా మాకు బాధ లేదండి. ఓకే, నిజంగా కూడా మేము ఆయన కుక్కల్లా పనిచేసాం. ఆయన అందుకే మమ్మల్ని కుక్కలని ఉంటాడు, తప్పులేదు. కాపులు 2024 ఎలక్షన్లో కుక్కల్లా పనిచేశారు సార్. ఓకే, అందుకే ఆయన మమ్మల్ని కుక్కలతో పోల్చుంటాడు, తప్పే ఉంది. కానీ మేము ఒకటండి, విశ్వాసమైన కుక్కలం, పిచ్చి కుక్కలం కాదు. మేము చాలా విశ్వాసమైన కుక్కలం కాబట్టే వాళ్ళ అన్నయ్య పార్టీ మూసేసినా దీన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు 2 సార్లు అధికారం అప్పచెప్పినా మావోడు అని చెప్పుకుంటున్నాం. కాపులు విశ్వాసమైన కుక్కలు సార్. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టి కాపు కులాన్ని ఆర్థికంగా 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారో కాపుల్ని సామాజికంగా 2 టర్ములు చంద్రబాబు నాయుడు గారు అధికారం అప్పచెప్పేసి
ఈయన ఈ రోజు నువ్వు ట్రై చేయవయ్యా, ఎందుకు ట్రై చేయవని ప్రజలు వచ్చేసరికి కుక్కలు అడావిడి చేస్తున్నాయి, కాపుల్లో కొంతమంది కుక్కలు మరుగుతున్నారు అంటున్నాడు ఈయన. ఈయనకు దమ్ముంటే సవాల్ చేస్తున్నాం, జనసేన తరపున సవాల్ చేస్తున్నాను, ఈయనకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తాడో చెప్పానండి. చంద్రబాబు నాయుడు అవును. కుక్కలకి ఇస్తాడు, చూడండి మీరు. రాజ్యసభ అవును, నిజం. సీటు చంద్రబాబు నాయుడు కోవట్లకి, పౌర బ్రోకర్లకి చంద్రబాబు నాయుడు కుక్కలకి ఇస్తాడు తప్ప పార్టీలో పనిచేసే వాడికి, పార్టీ నాయకులకి ఇవ్వలేడు. ఆయన చేతిలో లేదు. అసలు ఈ జనసేన పార్టీ ఆయన చేతిలో ఉందా లేదో చెప్పాలి ఆయన. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈయన కొత్త ఫేస్ ని తీసుకొచ్చాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అవును. తీసుకొచ్చి ఆయనతో అడావిడి చేస్తున్నాడు. ఎందుకు? ఓట్ల కోసం. ఇప్పుడు కాపులు కుక్కలు అన్నాడు కదా, హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఓకే. ఎందుకంటే మేము కుక్కలోనే ఆయన తెలిసింది కాబట్టి మేము విశ్వాసమైన కుక్కలం సార్. మిమ్మల్ని ఎప్పుడూ తిట్టలేదు, మిమ్మల్ని ఏమీ అనలేదు, మీరు సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదే మేము చేసింది తప్పు అయి ఉండొచ్చు. కాబట్టి మా కులాన్ని తిట్టకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కలిసి కొణిదెల నేస్తాన్ని కంటిన్యూ చేస్తూ, కొణిదెల కార్పొరేషన్ కంటిన్యూ చేస్తూ, కాపు కార్పొరేషన్ ని, కాపు నేస్తాన్ని పక్కనెట్టేసి కొణిదెల నేస్తంగా కాపు నేస్తాన్ని మార్చుకుని, కొణిదెల కార్పొరేషన్ గా కాపు కార్పొరేషన్ మార్చుకుని ఆయన రాజకీయం చేయమనండి సార్. ఆల్ ది బెస్ట్. మేమేం అంటలేదు కదా, మాలాంటి వాళ్ళం ఉన్నాం. పర్సనల్ గా మేము డబ్బులు నష్టపోయాం, టైం నష్టపోయాం, పార్టీలో తిరిగాం, చాలు. ఇంకా మేము ఆయన ఇప్పుడు మేమేం అందలుచుకోలేదు, ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. అంటే ఇక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అదే 2019లో 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు. కాపులు నాయకులు చాలా మంది, పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు పారిపోయారు. ఏంటి ఈ వ్యాఖ్యలు ఏంటి? నిజంగానే 2 చోట్ల ఓడించడంలో కాపుల పాత్ర ఉందంటారా? లేదు సార్, భీమవరంలో కాపులు 22% ఉన్నారు సార్, ఆయన 29% ఓట్లు వచ్చినాయి సార్, అందరూ వేశారండి. ఓకే, రైట్. అంటే మిగతా వాళ్ళకి ఆయన మీద నమ్మకం లేదేమో కానీ కాపులు వేశారండి. అవును. ఆయన చెప్తున్న మాటలు దేనికి కూడా రీజన్ ఉండదండి, ఆయన అలాగే చెప్తాడు. ఇప్పుడు భీమవరంలో 22% కాపులు ఉంటే 29% ఓట్లు పడినాయి, మిగతా వాళ్ళ ఓట్లు పడలేదు, కాపుల ఓట్లు పడినాయి కదా. సో మేమేమంటున్నామంటే, కళ్యాణ్ గారు మీ దగ్గరకు వచ్చిన నాయకుల్ని మీరు ఎంత బాగా చూసారో తెలుసు. మీరు చంద్రబాబు నాయుడిని కాపు కాస్తంటే ఇష్టం లేని కాపులు వెళ్ళిపోయారు బయటికి. అద్దెపల్లి శ్రీధర్ అవ్వచ్చు, తోట చంద్రశేఖర్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, జేడీ లక్ష్మీనారాయణ అవ్వచ్చు, వీళ్ళందరూ మీరు చంద్రబాబు నాయుడిని కాపు కాస్తుంటే తట్టుకోలేక వెళ్ళిపోయారు. మేము మీ కాపు కాస్తానికి వస్తే మీరు చంద్రబాబు నాయుడు కాపు కాస్తున్నారు. మీ ఎయిమ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఆ సీట్ లో ఉండాలి, మీరు ఎక్కక్కర్లేదు, పోవాలి. అదేంటి, మీరు సీఎం అవుతారో లేదో చెప్పండి. కాబట్టి సార్, జన సైనికులందరూ కళ్ళు తెరుచుకుని పిల్లలను చదివించుకుని ఆర్థిక అభివృద్ధి, ఈ జనసేనలో తిరిగి డబ్బులు పోగొట్టుకోవద్దని, రాజకీయాలకు కొంచెం రోజులు దూరంగా ఉండి ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు మన నిర్ణయం మనం తీసుకోవాలని మీ ఛానల్ ద్వారా జన సైనికులందరికీ అపీల్ చేస్తున్నాను. ఎవరూ కూడా డబ్బులు పోగొట్టుకోవద్దు, పిల్లలను చదివించుకోండి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ట్రై చేయండి. మనం టైం వచ్చినప్పుడు మన నిర్ణయం మనం తీసుకుందాం. మనం రాజకీయాల్లోకి ఫిట్ అవ్వం, ఎందుకంటే మనం నమ్ముకున్న వాళ్ళందరూ మనల్ని మోసం చేస్తున్నారు. మనకైతే తెలుగుదేశం లేదా గతి, మనకు మూడో ఆప్షన్ కావాలనుకోవడం అవివేకం ఈ రాష్ట్రంలో. ఎందుకంటే నాయకుడు లేడు, సరైన నాయకుడు లేడు, అవును, అది తెలుసుకోండి. జనసేన పార్టీ ద్వారా మూడో ప్రత్యామ్నాయం వచ్చిందని మనం పోరాడాము, కానీ ఇప్పుడు ఆయనకి సీఎం అయ్యే అవసరం లేదంటున్నాడు ఆయన. కాబట్టి మనం జన సైనికులందరూ జంక్షన్కి వచ్చి ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాం సార్. అయితే ఇక్కడ ఇంకో విషయము, ఆయన విమర్శించట్లేదు. ఓకే.